అమ్మా నాన్న చెప్పారు. అవును సార్, నాకు తినాలనిపించడం లేదు. దయచేసి నన్ను బలవంతం చేయకండి. అదేంటి చెల్లెమ్మా, నువ్వు మా ఇంటికొచ్చి భోజనం చేయకపోతే నాకెంత బాధగా ఉంటుంది. నువ్వు ఎలాంటి కష్టాలు పడకూడదనే కదా నిన్నిక్కడ ఉంచాలని తీసుకొచ్చింది. నువ్విలా బాధపడుతూ ఉంటే నా సొంత చెల్లి బాధపడుతున్నట్టుందమ్మా. తిను తల్లి, ప్లీజ్. వద్దు సార్. చూడమ్మా, నువ్వు తినకపోతే నేను తిన్ను, నేను తినకపోతే మా అమ్మ నాన్న కూడా తినరు. ఈ వయసులో వాళ్ళని పస్తులు పెడతావా చెప్పు? మనం పస్తులున్నంత మాత్రాన సమస్యలు తీరవమ్మా. అన్నింటినీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. తిను తల్లి, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా బాగుంటుంది. నన్నెవరో చంపబోతే కాపాడారు. ఉండడానికి ఇల్లిచ్చారు, కట్టుకోవడానికి బట్టలిచ్చారు. సొంత అన్నయ్యలాగా అన్నం తినమని ప్రేమగా చెప్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోను సార్? ఏంటమ్మా, ఇంత చిన్న విషయానికే రుణం గినవని ఏంట పెద్ద మాటలు? నీ స్థానంలో నా చెల్లెలే ఉంటే నేనిలా చేయనా చెప్పు? మీకు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్. కట్టుబట్టలతో వచ్చేసాను. ఏంటమ్మా ఇది? నేను డబ్బుల కోసమా ఇదంతా చేస్తున్నాను? నువ్వు నాకు తోడబుట్టకపోయినా నా సొంత చెల్లెల్లాంటి దానివి అనుకుని ఇదంతా చేస్తున్నాను. నీలో నా చెల్లెల్ని చూసుకుంటున్నానమ్మా. మా అమ్మ నాన్న కూడా నిన్ను వాళ్ళ కూతురులాగా చూసుకుంటున్నారు. నన్ను ఆదుకోవడం, ఆదరించడం మీ మంచితనం. నేను తొందరలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుని మీ డబ్బు మీకు తిరిగిస్తానన్నయ్యా. ఏంటి తల్లి, నిన్ను డబ్బు అడిగానా చెప్పు? నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు. ఈ సమస్యలు తీరే వరకు నువ్విక్కడే ఉండు. ఇంకెప్పుడు మన మధ్య డబ్బు ప్రస్తావన తీసుకురావద్దు. అలాగే నన్ను సార్ అని కూడా పిలవద్దు. అన్నయ్య అని పిలిస్తే నాకు తృప్తిగా సంతోషంగా ఉంటుంది. దయచేసి అన్నయ్య అని పిలువమ్మా. అలాగే అన్నయ్య. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. నా కన్నవాళ్లు కూడా నా చిన్నప్పుడే చనిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే